గౌరవ హరీష్ రావు గారు. స్పీకర్ సార్, ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి 12 దాకైనా మాట్లాడదాం. టైం ఇవ్వండి, ఒక్కసారి కాకపోతే 2 సార్లు టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇద్దాం. మొన్న కూడా సభ 15 రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలియా మినిస్టర్ గారు రెడీ ఫర్ 15 days అన్నారు. వీఆర్ రెడీ. లెట్ us డిస్కస్ ఇన్ థరో, ప్రజలకు అర్థమయ్యేటట్టు, సభ్యులకు అర్థమయ్యేటట్టు, సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. ఏం తొందర లేదు అధ్యక్ష. కానీ దయచేసి మైక్ ఆపొద్దు, మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు. నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి, నేను లేవలేదు. తర్వాత వారు ఎంతసేపు అన్నా మాట్లాడమనండి, తర్వాత నాకు మైక్ ఇవ్వండి, ఐ విల్ క్లారిఫై. రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూని ఎత్తిరి, రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. స్పీకర్ సార్, మీరు చేస్తుంది, కేటీఆర్ గారు చేసేది. స్పీకర్ సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నా. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్. ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో, ఒక మాట అడగదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా? నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా? ఈ రెండింటి సమాధానం చెప్పానండి. ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా? ఇంక్లూడింగ్ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా పెట్టలేదు. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు? ఎందుకు ఇంత సభని ప్రజలు తప్పుదో పట్టించారు? మీరు దాని ఒక్కదాని సమాధానం చెప్పండి. అన్నీ చెప్తా అధ్యక్ష. ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడుకుంటా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. సార్, గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపసు అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్. స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిండ్రో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష. గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ
అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ శ్రీధర్ బాబు గారు కూర్చో, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంటి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్ దెమ్ టు సిట్ డౌన్. నేను విత్డ్రా చేసేసినది. అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్ స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు, అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం. అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు, నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అనేది అధ్యక్ష. అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏమవుతుంది? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష, తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు అన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరనుకుంటే తెలంగాణ రాలే, ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్లో నేనున్నా చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకేమన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటట్లం కాదు పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మేమందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్జీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించడం చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు
వీళ్ళు మాకు ఓ దొంగను అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులిచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులిచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్యులు. మీరు అంటే తప్పే ఉంది అధ్యక్ష. దొంగ అంటాడు, బయట తిడుతున్నారు. దొంగ పోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకున్నది వాళ్ళు, మమ్మల్ని దొంగతనం దొంగ ఆడకుండా ఇంకేమంటే అధ్యక్ష. హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే, లేకపోతే మీ అవసరం అధ్యక్ష. అవసరం రోజు మించి వెళ్ళిపోతుంది, రోజు మీరు చేస్తుంది మించి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు ఏమనుకుంటున్నావు? మేము భయపడతాం అనుకుంటున్నా? మేము భయపడతావా? వాళ్ళు భయపడతావా? ఏంటి అధ్యక్ష? రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష, వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. చలో హరీష్ రావు గారు. సార్, నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా. ఆయన ఇలా మైక్లో దొంగ అని 5 సార్లు మాట్లాడిండు. ఈజ్ ఇట్ పర్మిసిబుల్? అది రికార్డు నుంచి తొలగిస్తారా? ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా? యూ హ్యావ్ టు ఆన్సర్. సార్, ఎనీ unparliamentary remark made by any minister should be expunged. Any member also, ministers also, any member of this honorable house. సార్, ఎక్స్ప్లెయిన్ చేయాలా? నేను ఎందుకంటే సీనియర్, సరే ఆవేశంతోనో ఆవేదనతోనో అనుండొచ్చు. సార్, వారు మైక్లో మాకైతే వినబడలేదు. సార్ వినండి, మైక్లో మీరు చెప్పారు కదా, పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్. వాట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సార్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్. నేను ఎవరు మాట్లాడినా, అన్పార్లమెంటరీ మాట్లాడినా, సార్ ఐఎమ్ ఆన్ మై లెగ్ సార్ టు సే, ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. డెఫినెట్లీ సార్. మాట్లాడు కదా సార్ మీరు. సార్, మీరు మైక్లో మాట్లాడేది వినబడదు సార్ మొత్తము యావత్తు. సో నేనేమన్నాను, యూ ప్లీజ్ టేక్ బ్యాక్, నథింగ్ గోజ్. మీ ఏం కాదు సార్, దానికి ఏముంది దాంట్లో? ఇప్పుడు శ్రీధర్ బాబు గారు 2 వైపులో చెప్తే బాగుంటుంది. అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. రైట్ సార్. అయితే అధ్యక్ష, లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా. బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్ని కూడా పచ్చి అబద్ధాలను, గోబల్స్ను, ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్. మొట్టమొదటిది, ఆస్తులు అమ్మడం లేదు, మేము మీలాగా, ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు షో ద రికార్డ్. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటిది? ల్యాండ్స్, రంగారెడ్డి జిల్లా, అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి
టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినామని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. అధ్యక్ష, బాగా అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు సహచర శాసనసభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు, అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మింది ఎంత అధ్యక్ష? ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి. అనుభవజ్ఞులు మీరు చెప్పండి. కానీ అసత్యమైనవన్నీ కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను. హరీష్ రావు గారు, ఇప్పుడు వారు చెప్పింది నేను చెప్పిన కదా. వారు ఏమన్నారు? మేము 30,000 కోట్ల భూమి అమ్మినాము, వాళ్ళు కుదబెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండ్రు. ఎప్పుడు ఇస్తామా? పైసలు ఇంకా రాలేదు. అమ్మిన మాట వాస్తవము. టీజీఐసీకి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. తీసుకోరా చెప్పండి. ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసీ దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి జీవో గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా, బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరోతో ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇంకా అసలు చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఆ రకంగా ఇయ్యలేదు. గౌరవ సభ్యులకు చెప్తున్నా. అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, మేము టీఎస్ఐసి ఈ భూములు అమ్మది, ఈ భూములు కుదబెట్టది. టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పానండి. నేను కూర్చుంటా, చెప్పానండి. డిప్యూటీ సీఎం గారు. హరీష్ రావు గారు, నేను ఇప్పటిదా చెప్పింది ఇదే. మీరు అన్ని వాస్తవాలు చెప్పరు, సభకి సత్యదూరమైన మాటలు చెప్తారు. ఇప్పుడు దాకా మా వాళ్ళు చెప్పేది ఏంది? టీజీఐఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖ వాళ్ళు భూమి బదలాయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుందండి? కాదు, ఏం చేస్తుంది అంటే ఒక నిమిషం అడుగుతున్నాను. ఏం చేస్తుంది? పరిశ్రమలు తీసుకొస్తుంది, పరిశ్రమలు పెట్టిస్తుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది. దానికి ఇచ్చేటప్పుడు రెవెన్యూ శాఖ మీలాగా దారాదత్తం చేయకుండా రాష్ట్రానికి కూడా ఉండాలి ఆదాయం అని చెప్పి మళ్ళీ అది రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినప్పటికీ కూడా ఆడికి ఇచ్చేటప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కొంత ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడదామని ఆలోచన చేస్తూ ఉంటే అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవటం అంటే ఏంటి? మేము ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు బయట వ్యాపారస్తుడికి 30 ఏళ్లకి లీజ్కి ఇచ్చి అమ్మేసుకున్నారు చూడండి, దాన్ని అమ్మేసుకోవడం అంటారు. రెవెన్యూ శాఖని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పరిశ్రమలు పెట్టించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం తెప్పించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయం కూడా మళ్ళీ ప్రజలకే చెందేటట్టు ఉంచేటట్టు చేస్తే దాన్ని ఎట్లా అంటారండి? ఇది ఎట్లా అన్యాయము? హౌసింగ్ బోర్డులో ఎవరైనా ఇల్లు కట్టేసి ఇస్తే దాన్ని అమ్మేసుకున్నారంటారా ఎట్లా? ఫైనల్ గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు, కానీ ముఖ్యం ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు. డైరెక్ట్ అమ్మక టీఎస్ఐసికి అమ్ముతుండు అంతే కదా. ఎనీవే, ఇక్కడ మొత్తానికైతే 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసికి అమ్మింది. నంబర్ 1. నంబర్ 2,
సార్ నంబర్ 2 అధ్యక్ష. సార్ ఆయన ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మంత్రిగా ఆయన ఉన్న మొత్తం అనుభవంతో కూడా దాన్ని గ్రైండ్ చేసి అటు తిప్పి చెప్తాన్నాడు అధ్యక్ష. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. సో ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రాపర్టీ టు టీజీఐఐసి. టీజీఐఐసి ఏం చేస్తుంది అధ్యక్ష? వారికి అందరికీ కూడా తెలుసు, అక్కడ ఉన్న కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ గారికి కూడా తెలుసు. ఈరోజు టీజీఐఐసి ఆబ్జెక్టివ్ ఏంది అధ్యక్ష? అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తే మనం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు వారికి సబ్సిడీ రూపేణా వారికి భూములు ఇచ్చి పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి పెంచాలనే ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో వారు మాకు ట్రాన్స్ఫర్ చేసిన ఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన మేము ఏ విధంగా మరి నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాం తప్ప అసలు ఈరోజు అమ్మకానికి పెడితే ఆక్షన్ అయితే కదా అధ్యక్ష? ఆక్షన్ అయిందా అధ్యక్ష? ఆక్షన్ కావాలి కదా. వారు ఆక్షన్ లేకుండా చేశారా? ప్రతి భూమి కూడా ఆక్షన్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ వారు చెప్పింది ఏంది రెవెన్యూ మంత్రి గారు? ఇప్పటి వరకు 1 సెంటు భూమి కూడా ఆక్షన్ చేయలేదు. గజం భూమి కూడా ఆక్షన్ చేయలేదు. అమ్మనే లేదు అధ్యక్ష. వారు అమ్మాలా అంటున్నారు. అమ్మమంటే అమ్ముతాం అందరూ. మరి అమ్మాలా అంటూ ఉన్నారు వారు. అమ్మమంటే అమ్ముతాము. దానికేముంది అధ్యక్ష? దాని గురించి కాదు. ఈరోజు పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా లాభం బాటలో నడవాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే, ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినంతమంది ఎవరికైనా భూములు అమ్మితే వాల్యుయేషన్ అధ్యక్ష, దానికి ఈ భూమి విలువ 75 కోట్లకు సంబంధించి ఒక వాల్యుయేషన్ చేస్తే దాన్ని అమ్ముకున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తే ఎట్లా అధ్యక్ష? హరీష్ రావు గారు. సార్ నేను ఇంకా దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసీకి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్ల కిందకి పెట్టిన మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐఈసీకి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి. అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ అంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చి ఉండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా.
ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు. ఏం చెప్పారు? ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,27,208 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు. 1,27,208 కోట్లు మొదటి ఆర్థిక సంవత్సరమే చేశారంటే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి మన జిఎస్డిపి పెరుగుతుంది, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. ఈ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 1,27,000 కాడికి క్యాలిక్యులేట్ చేస్తేనే 6,38,000 కోట్లు అవుతుంది. జిఎస్డిపి పెరిగి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరిగితే ఏమవుతుంది? 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందని మీరు ఒప్పుకున్నారు. ఈ సభ సాక్షిగా మీరు పెట్టిన రికార్డులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 6,71,000 కోట్లు చేస్తే 5 ఏళ్లలోనే మేము 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు. అంటే 5 ఏళ్లలో మమ్మల్ని మించిపోతున్నారు. ఒకటి. ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు బట్టి గారు కూడా మాట్లాడుతూ సరే పదే హరీష్ రావు గారు బడ్జెట్ అని మాట్లాడినారు. రేపు మేము కూడా బట్టి గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెడతారు తప్ప వ్యక్తులు పెట్టరనేటువంటి విషయాన్ని సీనియర్ నాయకులుగా వారు గుర్తించాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా ఆర్థిక మంత్రిగా వారు కొన్ని విషయాలు మాట్లాడారు, అది మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఇందాక బట్టి గారు మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా అప్పచెప్పాం, అప్పులు చేశారు అన్నారు. మరి 2014లో రెవెన్యూ మిగులు 369 కోట్లు అయితే 2022-23లో 5,994 కోట్లు మిగులు. మొన్న మీరు రీఅప్రోప్రియేషన్ కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆర్ఈ చేసినప్పుడు కూడా 1,704 కోట్ల రూపాయల మిగులు అని ఈ బట్టి గారే ఈ శాసనసభలోనే పెట్టారు. అంటే మీరు ఆ రోజు మాకు 369 కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే మీ లెక్కల ప్రకారంగా మీరు ఈ శాసనసభలో పెట్టిన బడ్జెట్ బుక్కుల ఆధారంగా 1,704 కోట్ల రూపాయల మిగులుతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాము. మేము కూడా సర్ప్లస్ స్టేట్ గానే మీకు అప్పచెప్పాము. అయితే అధ్యక్ష ఈరోజు ఈ మిగులు రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే మనము మిత్తిలు, జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా అన్ని రకాల సబ్సిడీలు అన్నీ పోయిన తర్వాత మిగిలేదాన్ని మనం ఖర్చులు పోగా మిగిలేదాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం. అంటే మేము కూడా మిగులు రాష్ట్రంగానే మీకు అప్పచెప్పాం. ఇది నా మాట కాదు, ఇది శాసనసభలో మీరు చెప్పిన మాట. ఇకపోతే అధ్యక్ష మరి ఇందాక కూడా బట్టి గారు ఒక మాట మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చాలా డబ్బులు కట్టాలి కదా, 1,25,000 కోట్లని పాపం లేని ఆవేశం తెచ్చుకొని చాలా ఆవేశంగా చెప్పారు. ఇప్పుడు 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ 68,000 కోట్లు. 68,000 కోట్లకెళ్ళి ఒక విద్యుత్ సబ్సిడీకి 15,000 కోట్లు కడతారా? ఆ రోజు అవసరం ప్రకారంగా ఆ రోజు కట్టాం. 68,000 కోట్లతో దశా దిశ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడితే మేము ఈ రాష్ట్రాన్ని చాలా బాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మీకు 2,93,000 కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పాం. 68,000 కోట్లు ఎక్కడ, 2,93,000 కోట్లు ఎక్కడనో ఇలా బట్టి గారు ఆలోచించాలి. ట్యాక్స్ రెవెన్యూ 2014-15లో మేము అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వంత ఆదాయం 35,770 కోట్లు. కానీ మేము దిగిపోయినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1,53,837 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం 35,000 కోట్ల నుంచి 5 అంతలు పెంచి 1,53,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అందించాం. అది మీరు మర్చిపోతా ఉన్నారు. ఇకపోతే అధ్యక్ష
ఎక్స్పెండిచర్ చూస్తే 2014-15లో 62,000 కోట్లుంటే 2022-23లో 2,04,085 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేశాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము వచ్చినాడు 1,24,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర పౌరుని యొక్క తలసరి ఆదాయం 3,56,564 కోట్ల రూపాయలతో అప్పచెప్పాం. జిఎస్డిపి మేము ప్రభుత్వం ఏర్పరిచినాడు 4,51,000 కోట్లుంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర జిఎస్డిపిని 3 అంతలకు పైగా పెంచి 15,01,98,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాం. ఆ రకంగా మేము చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం. ఈ 10 ఏళ్లలో కూడా ఈ అప్పుల్లో కూడా మాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం వరుసగా 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. దేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన పరిస్థితి. అలాంటి 2 వరుస కరోనా సంవత్సరాలను కూడా మా 10 ఏళ్ల పాలనలో మేము ఎదుర్కొన్నాం. అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా 1.75% FRBM అదనంగా తీసుకొని మీరు ఖర్చు పెట్టండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్రం ఆదేశిస్తే దాని కింద 2020-21లో 17,558 కోట్ల అప్పు, 2021-22 కరోనాలో 10,724 కోట్ల అప్పు, ఉదయ్ స్కీమ్ బలవంతంగా కేంద్రం మన మీద రుద్దుతే 9,000 కోట్ల రూపాయల అప్పు, ట్యాక్స్ డెవల్యూషన్ మనకు హక్కుగా రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ ను అప్పుగా తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,459 కోట్లు, ఇవన్నీ కలిపితే దాదాపు 40,000 కోట్ల రూపాయలు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మీద అదనంగా అప్పుల భారం వచ్చింది కూడా దీంట్లో భాగమని కూడా వారు ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అధ్యక్ష భట్టి గారు నేను మొదలే చెప్పాను, 2 భాగాలుగా చెప్పారు. ఒకటి మీరు చెప్పిన లెక్కలు, 2 ఆర్బీఐ లెక్కలు. నేను మీరు చెప్పిన లెక్కలు వైట్ పేపర్ లెక్కలకే వస్తా ఉన్నాయి. వైట్ పేపర్ లెక్కలకు వస్తే అధ్యక్ష మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 6,71,000 కోట్లు అని చెప్పారు. అయితే అది మేమేమంటున్నామంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాం. ఎట్లా నాట్ కరెక్ట్ అంటున్నాం అది నేను వివరించదలుచుకున్నా మీకు ఇప్పుడు. ఎందుకంటే ఈ 6,71,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి మేము ప్రభుత్వం చేపట్టే నాటికే 72,658 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పు వారసత్వంగా మాకు వచ్చింది. 1. 2 వివిధ సంస్థలకు గ్యారంటీల రూపంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పు 15,000 కోట్ల రూపాయలు కూడా మాకు వచ్చింది. 3 ఈ 6,71,000 కోట్లలో బట్టి గారి తెలివితేటలకు మేధస్సుకు మొక్కాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 7, 2023. కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో ఎప్పటిదాకా పెట్టిండ్రు? మార్చి 31, 2024 దాకా మీరు చేసిన అప్పులు కూడా మాకే కలిపిన ఆయన నువ్వు. అది ఎంత అంటే 15,118 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీసుకున్న అప్పు 15,118 మాకే కలిపిండ్రు. 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చింది, మా ఖాతాలనే వేసిండ్రు. 2 కలిపితే 87,776 కోట్లు. ఈ 87,776 కోట్లు మాకు సంబంధమా? ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా, అది వారసత్వంగా వచ్చింది. ఒకటైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా చేసిన అప్పును కూడా మా ఖాతాలో వేసి గోబల్స్ ప్రచారం చేసిన భట్టి గారికి అభినందనలు. ఇకపోతే అధ్యక్ష ఇక గ్యారంటీలుగా 2014 కంటే ముందు గ్యారంటీల రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు 11,609 కోట్లు. అది 15,000 ఏమో మీరు చేసింది, వారసత్వంగా వచ్చిందేమో గ్యారంటీల రూపంలో 11,609, 15,118 బట్టి గారు చేసిన అప్పును బీఆర్ఎస్ ఖాతాలు వేసిండు, అది 15,118 బట్టి గారు అప్పది. నీ భాషలనే చెప్తుంది, ఏం చేయాలి మరి? ఇకపోతే 72,658 కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ 3 జమ చేసుకోండి. ఈ 3 కలిపితే ఎంత అయిందంటే 99,385 కోట్లు.
ఈ 90 లక్ష ఎందుకు నేను కల్ప ₹1 తక్కువనే చెప్తా. 99,385 కోట్లలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఇది కూడా మా ఖాతాలో వేసి మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించారు, మీకు అభినందనలు. ఇకపోతే మీరు విడుదల చేసినటువంటి వైట్ పేపర్లో ఇందులో ఈ బుక్లో ఇందులో మీరేం రాశారు? సరే, ఇందాక మీరు చెప్పిన కాళేశ్వరము, మిషన్ భగీరథ, గొర్రెలు తదితర అన్నీ కూడా మనమే కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కలిపి కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే 1,27,208. ఐ అగ్రి, ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగానే చూద్దాం. ఎఫ్ఆర్బిఎం అప్పు 389,673. కార్పొరేషన్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో అది 1,27,208. ఇకపోతే మూడోది గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవి అండ్ సర్వీస్డ్ బై దెమ్. అంటే కార్పొరేషన్ అప్పు, ఒక నిమిషం మంచిగా లేదు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ నాట్ రియల్లీ. ఇప్పుడు లేదండి, నేనేమనట్లేదండి. నేను చెప్పేది ఏంటంటే వారు అసలు బయట కానీ సభలో కానీ లేకపోతే స్పీకర్ గారికి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పారు. అన్నీ కూడా ఆ గ్యారంటీస్ సంబంధించే కదా, ఆ గ్యారంటీస్ మరి మీరు ఓకే అంటారు. ఇప్పుడు మరి నేను ఆర్బీఐ అట్లా ఇచ్చింది, సభలో మీ మీద మూమెంట్ ఏంటంటే నోటీస్ ఇస్తాం, మేమే చర్యలు తీసుకోవాలంటారు. ఇప్పుడేమో సభలో ఒప్పుకుంటుంది. మరి ఒప్పుకున్న తర్వాత ఇంకా చర్చ ఏముంది అసలు? అదే కదా మేము చెప్పేది. ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఒప్పుకున్నందుకు ఆర్బీఐ ద్వారా పుస్తకంలో చూపించింది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ భట్టి గారు. ఆర్బీఐ లెక్క చెప్తా, మీ లెక్క చెప్తా. ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా. భట్టి గారు చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 72,000 మా ఖాతాలో కలిపినవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసింది. అయితే ఇప్పుడు కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు. 1,00,000 కోట్లు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలో వేసినాను, ఒప్పుకున్నావు, ధన్యవాదాలు. ఇక రెండవది ఇందులో ఇంకొక 2 ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు. అదెంత అంటే 59,000. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది 95,000 కోట్లు. ఈ 2 కలిపితే ఎంతంటే అధ్యక్ష, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు 1,54,876 కోట్లు. అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన 6,71,757 కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు 99,385, ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేనప్పు 1,54,876 కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే 4,17,000 కోట్లు మాత్రమే. ఈ 4,17,000 కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ కానీ, రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ కానీ, కరోనా సమయంలో తీసుకున్న 39,000 కూడా ఇలా ఉన్నాయి. 39,000 కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం 4,17,000 మాత్రమే. కానీ మీరు మొదటి సంవత్సరమే 1,27,000 చేసిండ్రు. మేము 10 ఏళ్లలో 4,17,000. మిస్లీడ్ ది హౌస్. దట్స్ నాట్ కరెక్ట్ సార్. అధ్యక్ష, హరీష్ రావు గారు చాలా తెలివిగా సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు వారు ఏమన్నారు, మేము వచ్చిన 3 నెలల పాలన కూడా తెచ్చిన అప్పుల్ని మీరు కలిపి చెప్తున్నారు అని అన్నారు. లేదు, ఒకసారి శ్వేతపత్రం పుస్తకం ఒకసారి తీసుకోమని చెప్పండి అధ్యక్ష. అది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం, ఆర్థిక శాఖ అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఆ తర్వాత 3 నెలలు ఇంకా రాలే మాకు. అప్పటికి ఆ 3 నెలల కంటే ముందే కదా ప్రవేశపెట్టింది ఇది. ఆ ప్రవేశపెట్టినప్పుడే మేము ఇచ్చింది దీంట్లో చాలా స్పష్టంగా అవుట్ స్టాండింగ్ డెట్ 6,71,757 కోట్లని ఇచ్చాం.
రాబోయే 3 నెలల్లో మేము చేసే అప్పుని దాంట్లో యాడ్ చేయలేదు. సో మీరు అది కూడా యాడ్ చేసి 6,71,757 కోట్లు అని చెప్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. తర్వాత దీంట్లో మళ్ళీ మేము డీటెయిల్గా నేను చెప్పిన దాంట్లో కూడా చెప్పా, శ్వేతపత్రమే కాకుండా ఇప్పుడు కూడా చెప్తూ దీంట్లో అవుట్ స్టాండింగ్ డెట్ యాజ్ ఆన్ 1/12/2023 అని చాలా స్పష్టంగా చెప్పాను. దాంట్లో 6,71,757 crores. సో శ్వేతపత్రం మేము ఇచ్చిన పుస్తకంలో అదే, అప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు పెట్టింది అదే, ఇప్పుడు చెప్పేది కూడా అదే అధ్యక్ష. సో హరీష్ రావు గారు ఇవన్నీ వదిలేసి అది చెప్తాం మాకంటే ముందు మాకు ఇంత వారసత్వంగా వచ్చింది, మేము ఎప్పుడు కాదలేదు అధ్యక్ష. ఏం చెప్పాము మొన్న చెప్పినప్పుడు కూడా మేము ఏం చెప్పాము, రాష్ట్ర విభజన జరిగేటప్పటికి 6,400 కోట్లు ఉండేది అప్పు అను, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి 10 ఏళ్ళు మీ పాలనకు వచ్చేవారికి అది 66,000 కోట్లు అయిపోయింది అప్పు కట్టేది. ఎందుకు 6,400 నుంచి 66,400 ఎందుకు పెంచారని అడిగాం. అట్లాగే మీరు అప్పుడు వారసత్వంగా వచ్చింది మేము అది కూడా చెప్పాం కదా, చాలా సందర్భాల్లో చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి అప్పు ఎంత ఉంది, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత చేసింది అన్నీ క్యాల్కులేట్ చేసే ఆ లక్షల కోట్ల అప్పు ఎంత చేశారో చెప్పాం. దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఆ పాతదంత ఉంది, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత చేశారు మేము ఎంత చేయలేదు అసలు అని మళ్ళీ చాలా కన్వీనియంట్గా సభను తప్పుదోవ పట్టించడం కోసం చాలా సిస్టమేటిక్గా కన్వీనియంట్గా ఈ ట్రైంగ్ టు మిస్గైడ్ ది హౌస్ వన్స్ అగైన్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను, మీరు ఒప్పుకున్నారు ఇందాక ఏదో గ్యారంటీస్ సంబంధించి ఆర్బీఐలో మేము ఇచ్చిందని వాళ్ళు చూపించారు, సరే అది మీ లెక్క ప్రకారం ప్రభుత్వమే కట్టాలి కాబట్టి అది కరెక్టే అని ఒప్పుకున్నారు, అవి సంతోషం. అట్లా ఇవి కూడా మీరు ఒప్పుకోవాల్సింది, ఇవి కూడా ఆన్ రికార్డు ఉన్నాయి, ఏం మేము ఆకాశం నుంచి తీసుకొచ్చి ఇచ్చినాయి కాదు అధ్యక్ష. అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం లోన్ 3,89,673 crores అనేది చెప్పాం. ఇంక్లూడ్స్ ఏంటి జనవరి మార్చ్ 2024 అప్పులు ఎందుకంతా అది అంటే బిఈలో వస్తుంది, ఆ సమాచారం కూడా ఇస్తాం మీకు. ఏమేమి ఒక్క రూపాయి కూడా మేము దాయం, మీలాగా ఏంటి సత్యదూరమైన సమాచారాన్ని సభకి ఇవ్వండి దయచేసి. స్పీకర్ సార్, ఇప్పుడు రెండైతే క్లియర్ కదా అధ్యక్ష, వారసత్వంగా 72,000 కోట్ల రూపాయల అప్పు ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పు మాకు వారసత్వంగా వచ్చింది, అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? ఒకటి. 2, 11,609 కోట్లు కార్పొరేషన్లకు గ్యారంటీ రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు, అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? 2. 3, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి అవసరము లేనటువంటి అప్పు, అది 1,54,876 కోట్లు ఉంది. ఇవన్నీ తీసేస్తే కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు, ఉదయ అప్పుల బాధ్యత, గ్రాంట్ల రూపంలో రావాల్సిన అప్పు కేంద్రం అప్పు రూపంలో ఇవ్వడం అన్నీ కలిపితే కూడా 4,17,000 కోట్లు మాత్రమే. అచ్చంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అంటే ఈ 4,17,000 కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే బయట వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష? బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసింది, 7 లక్షల కోట్ల అప్పు చేసిందని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేయడాన్ని నేను తప్పుపడతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అసెంబ్లీలో మొన్న మీరు ఇచ్చిన సమాధానం కానీ ఇవాళ ఇచ్చిన మీరు పేపర్ ప్రకారంగా నేను చాలా స్పష్టంగా మీ అప్పు 1,27,708 కోట్లు. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే 4,17,000 10 ఏళ్లల్లా, ఒక్క సంవత్సరం 1,27,000. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు? ఈ మీరు 10 ఏళ్లలో మేము 4,17 చేస్తే 5 ఏళ్లలోనే మీరు 7 లక్షల కోట్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ సార్ ఐఎమ్ సారీ సార్, నాకే ఇబ్బందిగా ఉంది అధ్యక్ష పదే లేచి వారిని కరెక్ట్ చేయటానికి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్. ఇంత బ్లేటెంట్గా సభను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. అది మేము 1,00,000 కోట్లు అప్పు చేశారు అసలు కట్టింది 1,18,000 కోట్లని నేను లెక్క చెప్పాను.
1,18,364 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పులకు సంబంధించి మేము బ్యాంకులకి వాళ్ళకి వీళ్ళకి అప్పు అసలు అన్ని కలిపి వడ్డీ కలిపి కట్టిన డబ్బు 1,18,364 కోట్లని అన్నిసార్లు చెప్తే అది వదిలేసి ఇంకా మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఏంది కట్టిన దాన్ని నేను చెప్తా ఉన్నాను మీకు. కట్టిన దాన్ని మీరు చూడరా? మీలాగా అప్పు చేసి అడ్డగోలు ఖర్చు పెట్టలే. మీరు చేసిన అప్పుల కోసం కొద్దిగా అప్పు చేశాం, దాంతోపాటు రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం రెండు కలిపి మొత్తం 1,18,000 కోట్లు కట్టాం. మీరేం చేశారు? ఏం చేశారంటున్నా? మీరు ఏం చేశారు? అప్పులు చేసి చివరికి రాష్ట్రం బతకకుండా చేసే పరిస్థితి తీసుకొస్తే దాని గాడిని పెట్టి బాగు చేసి ముందు పోతున్నాం. మీరు హర్షించాల్సింది పోయి మీ టైంలో ఎప్పుడైనా నేను అడుగుతున్న 10 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు కదా, 10 ఏళ్లలో ఎప్పుడైనా 1,00,000 కోట్ల 18,000 ఎప్పుడైనా కట్టారా మీరు? 1,18,364 కోట్లు బ్యాంకులకు అప్పు కట్టారా మీరు? ఎప్పుడైనా కట్టారండి? ఎప్పుడైనా కట్టారా మీ జీవితంలో? అరే మీరు మొత్తం తెచ్చుకోవటం తింటాం అయిపోయా. ఎట్లా అండి? నేను అడుగుతున్నా 10 ఏళ్లలో ఎప్పుడైనా సరే మీరు గత ప్రభుత్వం వారసత్వంగా మాకేదో కొద్దిగా వచ్చింది 7,000 కోట్లు అంటున్నారు. సరే దాన్నైనా మీరు ఆ రకంగా మీరు చేసిన 7,00,000 కోట్లలో 7,00,000 కోట్లు మరి ఆయన కట్టారా అప్పు? 7,00,000 కోట్లు అప్పు కట్టారా మీరు? ఇక్కడండి మేము కట్టాము 1,18,000 కోట్లు 364 1,18,364 కోట్లు అప్పు కడుతూ ఇంకా 40,000 కోట్ల పెండింగ్ బిల్లుకి దాంట్లో ఒక 28,000 కోట్లు అంటే 12,000 కోట్లు తీరుస్తూ ఇంకా అవి కాకుండా మీరు పెండింగ్ పెట్టిపోయినటువంటి ఏంటి డిస్కౌంట్స్ పెట్టిన 29,649 కోట్లు అట్లాగే పెండింగ్ బిల్స్ మీరు పెట్టిపోయారు. అట్లాగే జెన్కోకి ఇంకో 30,000 కోట్లు పెండింగ్ పెట్టారు. సెకండ్ హ్యాండ్కి దానికి దీనికి కట్టాల్సిన డబ్బులు ఇన్ని కోట్లు అప్పు పెట్టిపోయి నేను ఏమి చేయలేదు అని లెక్కలు చెప్తుంటే నిజంగా కడుపు తరకపోతుంది అధ్యక్ష. ఎన్నిసార్లు ఇట్లా సభను తప్పుదోవ పట్టిస్తారు? 1,00,000 నేను పదే చెప్పాను కదా అధ్యక్ష, నేను దేనికి కట్టానని కూడా చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ కావాలంటే. ఇది రికార్డులోకి రిజిస్టర్లోకి ప్రాపర్గా, ఎందుకంటే వాళ్ళు చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు అప్పు చేశారని. అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎంలో దానికోసం కట్టిన 43,317 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీస్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులు వాటికి కట్టింది 20,479 కోట్లు, టోటల్గా 63,795 కోట్లు. అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ పేరు మీద ఈ ప్రభుత్వం కట్టింది 41,118 కోట్లు. నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్ 13,450 కోట్లు. మొత్తంగా 1,18,364 కోట్లు మేము కట్టాము. ఇది లెక్కలతో సహా అక్కడ ఉంది, కంప్యూటర్లో కూడా ఉంది మహానుభావం అని చెప్తా ఉంటే మళ్ళీ పదే వేసి మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు తిన్నారు, తగలేశారంటే ఏడాధ్యక్ష ఇంతకంటే ఇంకేం చెప్పాము? మీలాగా ఇందాక చెప్పారు, ఇందాక కూడా అట్లా అబద్ధం చెప్పారు అధ్యక్ష. ఏదో ఆ భూమిని బదలాయించి ఏదో చేశారట. మీలాగా మేము వాళ్ళ భూములు గుంజుకోలేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరో పాపం కోర్టులు వేసి భూములు గుంజుకొని పోతుంటే మాయ అంటుంటే మా ముఖ్యమంత్రి కేబినెట్ అంతా కూర్చొని అరే ఏ సమయంతో ఇంచ కూడా పోవటానికి వీల్లేదని కోర్టులో కొట్లాడి ఆ భూమిని తీసుకొచ్చి ఆ భూమి ద్వారా మళ్ళీ అమ్మకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కే ఇచ్చి ఈ రాష్ట్రానికే ఉండాలి, ఈ ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రజలకే ఉండాలా అని ఏమి అమ్మకుండా జాగ్రత్త చేసి పెడితే ఎవడో అన్యాక్రాంతం అయితే భూమిని తీసుకొచ్చిన భూమిని అమ్మకుండా మళ్ళీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు తేవటం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంత చేసి ఈ ఆదాయం అంతా కూడా పోగేసి రాష్ట్ర ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉంటే మాలాగా ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకున్నట్టు మీరు అమ్ముకోలేదు, లేకపోతే అక్కడ కోకాపేట భూములు అమ్ముకున్నట్టు మీరెందుకు అమ్ముకోలేదు? మేము భ్రమల్లో ఊహించుకొని మీరు అమ్మారు. ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా ఈ రకంగా డైవర్ట్ చేయటం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ బటనా. 1,27,000 కోట్లు ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది 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 అని బట్టి గారు పదే పదే ఒప్పుకున్నందుకు అభినందనలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది 417 అయితే 5 ఏళ్లలోనే మమ్మల్ని మించి ఈ 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నారని ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ రుజువు చేసింది. అయితే అధ్యక్ష బట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారన్నారు. ఏం చేశానో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది. ఇవాళ ఎట్లా జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు 68 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే 1,68,00,000 టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు 68% పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్, టెండర్ క్యాన్సిల్ చేయండి. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చాలా రోజుల నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ను డీవియేట్ చేసి కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును అప్పచెప్పిండ్రని సమాజమంతా, తెలంగాణ రాష్ట్రమంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డును జైకా నుంచి నిధులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన మణిహారాన్ని తెలంగాణ రాష్ట్రానికి, అంటే హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా, విశ్వనగరంగా రాణించడానికి ఈ రెండు ప్రధానమైన కారణం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60-65% ఈరోజు మన బడ్జెట్లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది. ఇదే కాకుండా ఈ నగరం ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి, దాహార్తి తీర్చాలి అని ఆనాడు పీజేఆర్ గారు పదే పదే చేసిన ధర్నాల నేపథ్యంలో కృష్ణానది జలాలను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, గోదావరి నది జలాలను హైదరాబాద్ తాగునీటి దాహార్తిని తీర్చడానికి ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఇక్కడికి వచ్చి నివసించే లక్షలాది మంది ప్రజల యొక్క అవసరాలను, తాగునీటి సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా ప్రపంచ నగరంతో పాటు పోటీ పడాలి అని అంటే, ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నగరం రాణించాలి అని అంటే మెట్రో రైలు ఉండాలి, మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ నగరానికి మెట్రో రైలును తీసుకొచ్చి ఈ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అంటే ఈరోజు ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, శాంతి భద్రతలను కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం, ఇలాంటి ఎన్నో
విధానపరమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, రోజుకు 24 గంటలు నిరంతర విద్యుత్తు, ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు, 100% రోజుకు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చదువుకుంటున్న యువతి యువకులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాదు నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకొని రావటంటే హైదరాబాదు నగరం రాణించింది. అందుకే ఈరోజు మనము 2 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్కు చేరినామంటే ప్రధానమైన ఆదాయం ఇదే. వీటితో పాటు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది. ఈ రాష్ట్రంలో సాగునీటిని మొత్తం ప్రతి ఎకరాకు అందించాలన్న ఒక లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే RDS ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే శ్రీరామ్ సాగర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ద్వారా 38,000 కోట్ల రూపాయలతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి. చేవెళ్ళ ఎక్కడే ఆదిలాబాద్లో తుమ్మిడిహెట్టిలో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెళ్ళ వరకు వికారాబాద్, తాండూరు నా నియోజకవర్గం, మీ నియోజకవర్గమైన కొడంగల్ మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెళ్ళ దగ్గర దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టారు. ఆనాడు మనతో పాటు ధర్నాల పాల్గొన్న దురదృష్టవశాత్తు అటుపోయినా చేవెళ్ళ ప్రాంతానికి, వికారాబాద్ ప్రాంతానికి, తాండూరుకు, కొడంగల్కు నీళ్లు తేవాలని ఆలోచన కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఔటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని 1,000 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం, నేను అందులోకి పోను కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే మీలాగా
ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు. వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, ఇంక దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అప్పులు. ఇకపోతే అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. అరే ఎక్కడ సార్, ఇంకా సగం కూడా కాలేదు. ప్లీజ్. నలభై నిమిషాలు మాట్లాడండి మీరు. అంటే ఎన్ని ఇంటరప్షన్ సార్? ఇప్పుడు 20 ముఖ్యమంత్రి గారు లేచిరి, బట్టి గారు 3 సార్లు లేచిరి, పొంగులేటి గారు లేచిరి, హరీష్ రావు గారు, మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేచిరి, హరీష్ రావు గారు, ఇంతమంది డిస్టర్బ్ చేస్తే నేను ఏం 20 మాట్లాడుతున్నా? నిమిషాలు డిస్టర్బ్ చేసిండ్రు. అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్. 40 మినిట్స్ మీరు మాట్లాడిండ్రు. సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, Please, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. అయితే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేమేదో అప్పులు కట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం, పేదలకు పంచాం. సంపద పెంచడమే కాదు, పేదలకు పంచాం. అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష. మీరు వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం. మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం. మా 9.5-10 ఏళ్ల పాలనలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మేము అప్పులు కడుతున్నామని మీలాగా 6 గ్యారెంటీలు ఎగబెట్టడమో, 13 హామీలు, 400 హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలే. మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే. కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి, అప్పుల పేరు చెప్పి 6 గ్యారెంటీలను ఎగవేయించాలని 6 గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించిండు. ముఖ్యమంత్రి గారి సంతకం బాండ్ పేపర్ మీద, బట్టి గారి సంతకం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? మహాలక్ష్మి 2500 ఏమైంది? అవ్వాతాతల 4000 పెన్షన్ ఏమైంది? రైతు భరోసా 15,000 ఏమైంది? విద్యార్థి భరోసా కార్డు 5 లక్షలు ఎక్కడ పోయింది? 100 రోజులు కాదు 365 రోజులైనా మీ గ్యారెంటీలు అమలు కాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది. సో మేము ఆ రోజు 10 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం. దాదాపు 6,000 కోట్లు రైతు బీమా ఇచ్చాం. ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చాం. మీరేమన్నారు? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఏడాది అయిపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అధ్యక్ష, బట్టిగా చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం. సరే, వైట్ పేపర్ ఒకటైతే క్లియర్ అయిపోయింది. వైట్ పేపర్ లో బీఆర్ఎస్ అప్పు 4,17,000, కాంగ్రెస్ అప్పు ఏడాదిలో 1,27,000. దిస్ ఈస్ క్లియర్. ఇక నౌ ఐ విల్ కమ్ టు ఆర్బీఐ. ఇక ఆర్బీఐకి వస్తే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ. ఆర్బీఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది. కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను, పేజ్ నెంబర్ కూడా చెప్తాను. ఆర్బీఐ రిపోర్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2013-14లో ప్రతి 1000కి 65 ఉంటే మేము దిగిపోయే నాటికి అది 35కు తగ్గించాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి 1000కి 94 ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని 73కు తగ్గించాం. పావర్టీ ఇండెక్స్ మేము అధికారంలోకి వచ్చినాడు 13.18% ఉంటే మేము దిగిపోయే నాడు 5.88%. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,56,564కు 1,24,000 నుంచి పెంచాం. జిఎస్డిపి 4,08,000 నుంచి 15 లక్షల కోట్లకు పెంచాం. అగ్రికల్చర్ జీవీఏ 47.9 వేల కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ 57,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రీ జీవీఏ 1,02,000 నుంచి 2,45,000 కోట్లకు పెంచాం. గ్రాస్ సోన్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 6,288 నుంచి
9,278కి పెంచాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 2,289 నుంచి 3,866,000 హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5,755 నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 20,276,000 టన్స్ కు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151 కిలోవాట్ అవర్ నుంచి 2,398 కిలోవాట్ అవర్ కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండ్రు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా. ఇందాక బట్టన్న మాట్లాడుతూ ఉచిత కరెంటు మేమే ఇచ్చిన అన్నాడు. ఇదే సీట్లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల 24 గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు, అరే అట్లెట్లయితే పోయి అట్లా 24 గంటలు ఎట్లిస్తామన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు 7 గంటల కరెంటు, పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, ఉత్తుత్త కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది, కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా? హరీష్ రావు గారు అప్పుడేమో అప్పులు చేసారు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు. అప్పుడేమో బకాయిలు పెట్టారు, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు. అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలున్నాయి అంటారు. మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ. మీరే అన్నారు రైతులకు ఎన్ని చేసినామని, 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేయకుండా ఎందుకు ఆపిర్రు? అవన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు, 40,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలున్నాయి కదా. లాస్ట్కు మీరు రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలు తాకట్టే కాకుండా 1 ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకొని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మీరుంటే గొప్పగా ఉంటే, ఇతరులు ఉంటే తప్పు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది. హరీష్ రావు గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డిబేట్ సబ్జెక్ట్ మాట్లాడండి. లేదు అధ్యక్ష, ఇప్పుడు నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషను, డిస్ట్రాక్షను, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతమంది డైవర్షన్ చేసిండ్రో మీరు చూస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట మార్చి మా జలయజ్ఞం అని చెప్పి మాట్లాడబట్టి, అదే ఓఆర్ఆర్ ను అష్టవంకర ఉంది అని ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ గురించో జలయజ్ఞం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? నాకు తెలుగుదేశంలో ఉంటేనేమో ధనయజ్ఞం అంటివి, అష్టవంకర అంటివి, ఇవాళనేమో మాట మార్చి మాట్లాడబట్టివి. ఇక అధ్యక్ష అక్క ఒక్క నిమిషం అక్క ప్లీజ్. హరీష్ రావు గారు ఒక్క నిమిషం. సబ్జెక్ట్ అంతా కూడా ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో గ్యారంటీస్కి సంబంధించి మేము చూపించింది తప్పు,
నేను చెప్పేది రైట్ అని వారు ఒక కాగితం తీసుకొని వచ్చి సభని బయట మాట్లాడారు. అదంతా వదిలేసి మిగతా అన్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. లేని పని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వారు అప్పుడెప్పుడు ఏదో ఉన్నారు మాట్లాడారంటే అది అసంబద్ధమైంది. ఇది అసంబద్ధమైంది, సంబంధం లేనటువంటి అంశాలు ఈ రకంగా అంటే మన దగ్గర విషయం లేనప్పుడు మిగతా అన్ని మాట్లాడుతుంటాం అధ్యక్ష. సబ్జెక్టు మనం పెట్టింది దీనికోసం ఆర్బీఐది అండి. ఆర్బీఐది మీరు మళ్ళీ ఫిబ్రవరి ఒక నెల అయితే అది కూడా వచ్చేస్తుంది. ఒక నెల అయితే దానిపైన యాక్చువల్స్ సిఏజీ వాళ్ళు ఇస్తారు, అది కూడా మళ్ళీ అప్పుడు అది వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు. కాబట్టి దయచేసి సార్ చాలు, ఎనఫ్ ఆఫ్ డిస్కషన్. మిగతా సభ్యులకు కూడా ఇవ్వండి అధ్యక్ష. రొటేషన్ మీద మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడాలా. అందరికి ఇచ్చి ముగించండి అధ్యక్ష. థ్యాంక్ యూ. 5 minutesలో కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ 5 minutesలో నేను సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నా కదా అధ్యక్ష. ఏం చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పటిదాకా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారసత్వంగా ఇచ్చిన 72,000 కోట్లు మా ఖాతాలో కలిపినరు. 11,000 కోట్లు కార్పొరేషన్ అప్పు మా ఖాతాలో కలిపినరు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం లేనిది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి అప్పులు మా ఖాతాలో 1,54,000 కోట్లు కలిపినరు. అన్ని తీసేస్తే బీఆర్ఎస్ హయాంలో కరోనా సహా, ఉదయ్ సహా గ్రాంట్ రూపంలో రావాల్సింది కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రిద్దిన అన్ని కలిపితే కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4,17,000 కోట్లని మళ్ళీ మీ వైట్ పేపర్ ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా నేనేం చెప్పినా, మీరు ఏడాది కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేశారు అని మీ కాయిదాల ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు అప్పుల మీద 1 hour మాట్లాడండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి 1 hour మాట్లాడండి. బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ మీద ఒక 2 minutes మాట్లాడతాను సార్. ఇది 2 సార్లు సార్, ఇది మా 3 సార్లు కూర్చోబెడతారా సార్? స్పీకర్ సార్, మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రం గతంలో చేసినటువంటి అప్పుల విషయంలో కానీ, ఇప్పుడు చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేయడం, మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది కాలంలో దాదాపు 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, మరి గతంలో